ఒడిశాలో ఉన్నతాధికారి నివాసాల్లో తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ టీంకు కళ్లు బైర్లు గమ్మాయి. గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ సారంగి ఇళ్లలో దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు అక్కడున్న నోట్ల కట్టలను చూసి విస్తుపోయారు. భారీ అవినీతికి పాల్పడ్డ సారంగి ఇళ్లలో అన్ని 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వీటిని లెక్కించేందుకు క్యాష్ కౌంటింగ్ మిషన్ అನ್ನು తెప్పించారు విజిలెన్స్ అధికారులు. మొత్తం 7 చోట్ల దాడులు చేస్తే 2 ఇళ్లలో 2 కోట్ల రూపాయలకు పైగా నగదును గుర్తించి సీజ్ చేశారు. భువనేశ్వర్లోని సారంగి నివాసంలో ₹1 కోటి నగదు, అంగుల్లోని ఇంట్లో ₹1,10,00,000 నగదు పట్టుబడింది. దీంతో పాటు బంగారు ఆభరణాలను, డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఒడిశాలోని ఉన్నతాధికారి నివాసాల్లో తనిఖీల్లో బయటపడ్డటువంటి నోట్ల కట్టలివి. గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైకుంఠనాథ్ సారంగిళ్లలో దాడులు చేసిన విజిలెన్స్ అధికారులకు అక్కడున్న నోట్ల కట్టలను చూసి విస్తుపోయారు. భారీగా అవినీతికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అన్ని 500 రూపాయల నోట్ల కట్టలే కనిపించాయి. మొత్తం కలిపి 2 కోట్ల పైచిలుకున్నట్టుగా తెలుస్తోంది. క్యాష్ కౌంటింగ్ మిషన్లను తెప్పించి లెక్కించారు విజిలెన్స్ అధికారులు. వీటితో పాటు విలువైన డాక్యుమెంట్లను అలాగే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.